హలో ఆల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. యాక్చువల్లీ ఈరోజు ఊరు వెళ్ళాల్సి ఉంది, కానీ నా బ్యాడ్ లక్ జస్ట్ 1 సెకండ్లోనే ట్రైన్ మిస్ అయిపోయాను. నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి 2 o'clockకి. 4 hours కోసం మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు అని ఒక వెయిటింగ్ హాల్ని రిజర్వ్ చేసుకున్నాను. ఏ లగ్జరియస్ వెయిటింగ్ హాల్, దట్ టు ఆన్ ఏ 0 budget ఇంక్లూడింగ్ ఫ్రీ లంచ్. ఎలా ఉందో ఒకసారి చూసేయండి. అండ్ బిల్ కూడా ట్యాగ్ చేస్తున్నాను. కాసేపు అలా వర్క్ చేసుకున్నాను. సో మార్నింగ్ ఎటు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో లంచ్ అయినా ఎర్లీగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి డైనింగ్ ఏరియా సైడ్ వచ్చాను. డైనింగ్ ఏరియా అయితే చాలా క్లాసీగా అనిపించింది నాకు. మరి మీకు ఎలా ఉందో చెప్పండి. ఈ వెయిటింగ్ రూమ్లో మనకి ఫ్రీ లంచ్ అన్నాను కదా, అది కూడా బఫే సిస్టమ్. అన్లిమిటెడ్ ఫుడ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్లో కూడా అవైలబుల్ ఉంది. చాలా బ్రైట్గా రెడ్ కలర్లో ఉంది. ఏంటి అని చెప్పేసి క్లోజ్ లుక్ వేసాను. అది బీట్రూట్ అండ్ ఆనియన్ చట్నీ, చెన్నై స్పెషల్ అంట. నాకైతే తెలీదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. నా లంచ్ నేను నాన్ వెజ్తో స్టార్ట్ చేశాను. బటర్ చికెన్ అండ్ చపాతీ. చూడడానికి బాగుంది, మరి తినడానికి ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వెజ్ మీల్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక సాల్ట్ మాత్రమే నాకు తక్కువగా అనిపించింది. పనీర్ బుర్జీ బాగుంది అండ్ పొటాటో బీన్స్ కర్రీ కూడా చాలా బాగుంది. ఫైనల్గా ఆరెంజ్ జ్యూస్ తాగి నా లంచ్ ఫినిష్ చేశాను. ఈ వ్లాగ్లో వాషింగ్ ఏరియాని కవర్ చేయకపోతే ఎలా? సో వాషింగ్ ఏరియాని కూడా కవర్ చేద్దాం. వాషింగ్ ఏరియా అయితే నిజంగా చాలా క్లీన్గా ఉన్నాయి. నా చెక్అవుట్ టైమింగ్ 1:37. ఎందుకంటే 2 o'clockకి నా ట్రైన్ ఉంది కాబట్టి 1:37కి నా చెక్అవుట్. ఫైనల్గా బాయ్ బాయ్ చెప్పాను వెయిటింగ్ హాల్కి. సో ప్లాట్ఫామ్ రీచ్ అయ్యాను. ఇదే నా ట్రైన్. సో ఫైనల్గా ట్రైన్ అయితే క్యాచ్ చేశాను. మార్నింగ్లో మిస్ అవ్వలేదు. ఎస్టర్డే వ్లాగ్ ఫినిష్ చేయలేదు. అండ్ ఈరోజు అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ ఈరోజు మా అమ్మ బర్త్డే కాబట్టి నేను విష్ చేశాను. అమ్మ ఫొటోస్ దిగుదాం రా అంటే మా అమ్మ తన శారీ ఎలా ఉంది చూపించు అని చెప్పేసి ఫోటోలో పోజులు ఇస్తున్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం అలా బిజీగా ఉన్నాము. అండ్ మా అమ్మ బర్త్డే కాబట్టి ఒక స్మాల్ కేక్ సెలబ్రేషన్స్, మా నాన్నగారు అండ్ మా అక్క పాప. సో ఫైనల్గా ఇదండి నా మినీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్